అక్షర పంజరాలు దాటిన స్వర పంజరాన నిలచి కన్నీరే పొంగి పొంగి తెరల చాటు నా చూపులు చూడలేని మంచు బొమ్మలై యవ్వనాలు అదిమి అదిమి పువ్వులన్నీ చిదిమి చిదిమి వెన్నెలంత ఏటి పాలు చేసుకుంటేనే నాకు లేదు మమకారం మనసు మీద అధికారం నాకు లేదు మమకారం మనసు మీద అధికారం ఆశలు మాసిన వేసవిలో ఆవేదనలో రేగిన ఆలోచన సాగి మదిలో కలలి నదిలో వెల్లువలై పొంగారే మనసు వయసు కరిగి ఆవించిన సరాగమే కలతను రేపిన వలపుల బడిలో తిరిగే సుడులై ఎగసే ముగిసే కథనేనా ఎగసే ముగిసే కథనేనా వాజ్ వండర్ఫుల్. థ్యాంక్ యూ. అసలు కుళ్ళుకున్నాను, దేవుడా ఇంత పక్షపాతి ఏంటి, కొంచెమైనా ఇయ్యొచ్చుగా ఆ గమకాలు నాకు అని. ఎనీవేస్ కమెంట్స్ తర్వాత తీసుకుందాం అండి. ఓన్లీ స్కోర్స్ లాక్ చేద్దాం. ముందుగా జడ్జెస్ స్కోర్ లాక్ చేయండి ప్లీజ్. ఓకే, ఆడియన్స్ ప్లీజ్. థ్యాంక్ యూ. సో మీ అందరికి ఎంతగా నచ్చిందో ఒకసారి మీ చప్పట్ల ద్వారా చెప్పండి. సూపర్. నువ్వా నేనా రౌండ్ లో మిమ్మల్ని ఎదుర్కోవడానికి ఆ టీం నుంచి ఎవరు వస్తారో తర్వాత తెలుసుకుందాం అండి. ముందుగా ఒక విరామం తీసుకుందాం. షడి అమోల్ సంగీత మహాయుద్ధంలో తను పాడింది రాజా గారి సాంగ్, తను పాడింది వాళ్ళ అబ్బాయి యువన్ శంకర్ రాజా గారి పాడిన సాంగ్. తండ్రికి కొడుకు పోటీ పెట్టారు వీళ్ళిద్దరు. గుంటెకు పులుని గంగకు బదిలి ముందు వెనకలు ముంగిట బదిలి గోపాలుడే మా ముద్దు మహాయుద్ధం. వెల్కమ్ బ్యాక్ టు అమల్ సంగీత మహాయుద్ధం. క్వార్టర్ ఫైనల్స్ లో ఉన్నాండి. ఫస్ట్ క్వార్టర్ ఫైనల్ ఇది అండ్ సెకండ్ రౌండ్ లో నెస్కాఫే సన్ రైజ్ విజయనగరం వారియర్స్ వంత అయిపోయింది. ఇప్పుడు పల్లవ ఫైటర్స్ అక్కడ నుంచి కెప్టెన్ వచ్చారు. మరి పల్లవ ఫైటర్స్ ఎవరిని పంపిస్తారు, ఏ ఫైటర్ ని పంపిస్తారో చూద్దాం. కెప్టెన్ వర్సెస్ కెప్టెన్. యా, అస్సలు మజా ఇప్పుడు వస్తుందండి. మన్మథుడాని కలకన్నా మన్మథుడాని కథ విన్నా మన్మథుడంటే కోగిలిగా మన్మథుడే నా కావలిగా నన్ను పారేసుకున్నాలే ఇప్పుడు తెలియక నిన్ను కన్న తొలినాడే దేహం కదలక ఊహలలో అనురాగం ఊపిరి వలపేలే ఎందరిలోనే చూసగానే ఒకడే మన్మథుడు
కలిసి మత్తుగా మెత్తగా మనసు గెలిచిన తోడు కలిసి ఎదలలో ఊయలలోగే అందగాడు ఇతడంట ఎదుకులోతు ఎంతో చూసే అన్ని కాడు ఎవరంట అయినా నేను మారాలి అందంగా బదులిస్తాలి సుఖమయ్యద విరబూస్తున్నా ఉలకింతే తెలిసిందా ఒక్క చూపుకు తనివే తీరదు అది ఎంత చిత్రమో నా ప్రియమిత్రుడు ప్రియుడే అయితే ఇది ఏం చరిత్రమో ఒక్క చూపుకు తనివే తీరదు అది ఏం విచిత్రమో నా ప్రియమిత్రుడు ప్రియుడే అయితే ఇది ఏం చరిత్రమో మన్మథుడే నా ప్రాయముగా మన్మథుడే నా ప్రాణముగా మన్మథుడే నా ప్రణయమని మన్మథుడే నా ఇష్టమని చుక్క పుట్టుల్లో దాహం పెంచు ముద్దాటలో దుఃఖని ముద్దు మాత్రం సిక్కునే మరువనా నా పడక దిండుకే నీ పేరే పెట్టనా అందం నీకే రాసిస్తాలే నన్నే ఏలుదురా ఆఖరి వరకు నీతో ఉంటా కలవా నా ప్రేమ నిజంగా కమెంట్స్ మనం ఇప్పుడు తీసుకోవట్లేదు ఓన్లీ స్కోర్స్ లాక్ చేస్తాం రైట్ థ్యాంక్ యూ స్కోర్స్ లాక్ చేయండి జడ్జెస్ ప్లీజ్ ఓకే నౌ ఆడియన్స్ యువర్ టర్న్ థ్యాంక్ యూ స్కోర్స్ లాక్ అయిపోయాయి హ్యావ్ యూ సీట్ మరి రెండవ రౌండ్ లో ఎవరు ఎంతగా మెప్పించగలిగారో తెలుసుకుందామండి కమెంట్స్ తీసుకుందాం ఇప్పుడు నిహాల్ గారు యా వెల్ ఇద్దరు చాలా బాగా పర్ఫామ్ చేశారు నాకు కొంచెం మాళవిక అది ఎక్కువ నచ్చింది కారణం సెలెక్షన్ ఆఫ్ ది సాంగ్ ప్రెజెంటేషన్ అంత బాగుండింది మాళవికది అంటే గీత బాగాలేదని కాదు షీ ఆల్సో డిడ్ వెరీ వెరీ వెల్ అండ్ ఇంకోటి ఏంటంటే తను పాడింది రాజా గారి సాంగ్ తను పాడింది వాళ్ళ అబ్బాయి యువన్ శంకర్ రాజా గారు పాడిన సాంగ్ సో తండ్రికి కొడుకు పోటీ పెట్టారు వీళ్ళిద్దరు కమెంట్స్ అయితే కాస్త కథ చెప్తున్నాయి కానీ ఆ కథ నిజమో కథ చూద్దామండి రెండో రౌండ్ ఎవరు గెలిచారో చూద్దాం ముందుగా నెస్కాఫే సన్ రైజ్ విజయనగరం వారియర్స్ కోచ్ చూద్దామా